సికింద్రాబాద్ మహానగరంలోని మొండా మార్కెట్ 150 డివిజన్ అగ్రస్థానంలో నిలిపేందుకు టీడీపీ కార్పొరేటర్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని మొండా మార్కెట్ డివిజన్ అభ్యర్థి బాలబోయిన సాయి రాణి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రేటర్ లోనే మొండా మార్కెట్ డివిజను పేరు ప్రఖ్యాతులు తెస్తానని తెలిపారు. స్థానిక బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానికులు అడిగిన సమస్యల అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తనను కార్పొరేటర్ గా గెలిపించినట్లయితే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ పోయినా ప్రజలందరూ మాకు మంచి స్పందన లభిస్తుంది. ఎక్కడ చూసినా మీకే అమ్మ ఓటు వేసి గెలిపిస్తాం, ఇంతకు ముందుకున్న ప్రభుత్వం మాకు ఏ పనులు చేయలేదు అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా నాలాలు పొంగుతూ ఉన్నాయి, మంచినీరు రావట్లేదు, డ్రైనేజీలు మరియు మంచినీరు మాకు మొన్న ఇచ్చిన ప్రభుత్వం 10,000 రూపాయలు మాకు ఎవరు ఇవ్వలేదు. కావున మేము మీకే ఓటేసి గెలిపిస్తామని అందరూ స్పందిస్తున్నారు. కావున మేము ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము వచ్చే 10,000 కూడా ఇప్పిస్తామని చెప్పాము. 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. ఓటేయమని వస్తే మేము అడిగితే అమ్మ మీకు ఎందుకు ఇవ్వాలో 10,000 మేము మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం కదా మీకేం అవసరం అని తిప్పి పంపించేస్తున్నారు. అలానే చేసేది ప్రభుత్వం. పేదవారు కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వాలి. ఉన్నవారం తీసుకుంటే మనకు లేని వారిని ఎవరు చూస్తారు? మనకు ఓటు వేసింది గెలిపించింది ప్రభుత్వం కాబట్టి, ప్రజలు కాబట్టి ఆ ప్రజలని మనం ఎల్లప్పుడూ మన సొంత బిడ్డల్లా చూసుకోవాలి. వాళ్ళు ఏ సమస్య వచ్చి మన దగ్గరికే చెప్పుకుంటారు కాబట్టి మనం మంచి స్పందనతో వాళ్ళని అమ్మ ఇది చేస్తాం అది చేస్తామని ఓట్లు వేసినప్పుడే కాదు చెప్పడం, చేసి చూపించాల. అది నేను చేసి